ఇక ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో బిగ్ షాక్ ఇచ్చింది. ప్రయాణికులను అందించే పలు రాయితీలను మెట్రో రైలు అధికారులు రద్దు చేశారు. 59 రూపాయల హాలిడే కార్డు, మెట్రో కార్డుపై ఇచ్చే 10% రాయితీలను రద్దు చేశారు. రాష్ట్రంలో పెరిగిన ఎండల తీవ్రతతో మెట్రో ప్రయాణానికి భారీగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో డిస్కౌంట్ ఆఫర్లను రద్దు చేస్తూ మెట్రో రైలు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రాయితీలు రద్దు చేయడంతో మెట్రో అధికారుల తీరుపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రయాణికుల రద్దీ ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో బిగ్ షాక్ ఇచ్చింది. ప్రయాణికులకు అందించే పలు రాయితీలను మెట్రో రైలు అధికారులు రద్దు చేశారు. 59 రూపాయల హాలిడే కార్డు, మెట్రో కార్డుపై ఇచ్చే 10% రాయితీలను రద్దు చేశారు. రాష్ట్రంలో పెరిగిన ఎండల తీవ్రతతో మెట్రో ప్రయాణానికి భారీగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో డిస్కౌంట్ ఆఫర్లను రద్దు చేస్తూ మెట్రో రైలు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రాయితీలు రద్దు చేయడంతో మెట్రో అధికారుల తీరుపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రయాణికుల రద్దీ పెరగడంతో కోచ్ల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, యావరేజ్ గా హైదరాబాద్ సిటీలో ఉన్న మెట్రో రైల్లో యావరేజ్ గా వీక్ డేస్ లో 2 లక్షల పైగా ప్రతిరోజు ప్రయాణిస్తూ ఉంటారు. అయితే గతంలో కూడా ఎవ్రీ సండే అంటే కిడ్స్ ని గానీ చిల్డ్రన్ ని గానీ, అలాగే సండే పబ్లిక్ హాలిడే ఉంటుంది యూజువల్ గా గవర్నమెంట్ సెక్టర్ లో కానీ ఎవరికైనా యూజువల్ గా. సో 59 రూపీస్ కే హాలిడే కార్డ్ అనేది కూడా గతంలో హైదరాబాద్ మెట్రో రైలు ఇంట్రడ్యూస్ చేసింది. ఆ తర్వాత కూడా ఆ 59 సండే కార్డ్ ని కూడా తీసి దాన్ని 110 రూపీస్ కి కూడా పెంచే యోచనలో ఉండే, కాకపోతే పబ్లిక్ నుండి కొంచెం నెగటివిటీ రావడంతో దాన్ని విత్డ్రా చేసుకున్నారు. అయితే తాజాగా ఇప్పుడు సమ్మర్ సీజన్ యూజువల్ గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాయి, 10th స్టాండర్డ్ 10th పిల్లలకు కూడా ఎగ్జామ్స్ అయిపోయాయి. సో క్వైట్ న్యాచురల్ గానే ఇప్పుడు కూడా సమ్మర్ లో పిల్లలు వెకేషన్ లో రిలేటివ్స్ ఇంటికి కానీ లేకపోతే ఏదైనా విహారయాత్రలకు వెళ్ళడం కానీ, సాధారణంగా మన తెలంగాణలో కూడా చాలా మంది కూడా హైదరాబాద్ కూడా ఒక హెరిటేజ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి, మోనమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. గోల్కొండ ఫోర్ట్ కానీ, కుతుబ్షాహి టామ్స్ కానీ, ఇలా హైదరాబాద్ కూడా ఇప్పుడు ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కూడా అయిపోయింది. రెగ్యులర్ గా షాపింగ్స్ కూడా వస్తూ ఉంటారు తెలంగాణ గ్రామాల్లో నుంచి. అయితే హైదరాబాద్ మెట్రో చాలా కంఫర్ట్ ఉంటుంది. ట్రాఫిక్ లేకుండా ఎక్కడికైనా కూడా డిస్టెన్స్ లో యావరేజ్ గా 30 to సర్టెన్ ఎక్స్టెంట్ 45 మినిట్స్ లో కూడా డెస్టినీ రీచ్ అవ్వచ్చు. మెట్రో అనేది చాలా సౌకర్యకరంగా ఉంటుందని కూడా సాధారణంగా ప్రజలందరూ కూడా భావిస్తారు. అయితే ఈ సమ్మర్ లో కూడా 59 రూపీస్ తోని హాలిడే కార్డ్ ని ప్రస్తుతము మెట్రో రైలు డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో హైదరాబాద్ మెట్రో రైలు షాక్ ఇచ్చింది ప్రజలకనే చెప్పుకోవాలి. ఈ 59 రూపీస్ హాలిడే కార్డ్ ని రాయితీని ప్రధానంగా ఏదైతే రాయితీ ఇస్తున్నారో అది ప్రస్తుతం ప్రయాణికులకు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఆ 59 రూపీస్ హాలిడే కార్డ్ ని ఎత్తేసింది హైదరాబాద్ మెట్రో రైలు. అయితే మెట్రో కార్డు పై ఇచ్చే 10% రాయితీలు కూడా రద్దు చేశారు. అయితే 50 రూపీస్ తోని మెట్రోలో ట్రావెల్ చేయాలి అంటే ఒక కార్డు ఇస్తారు. ఆ 50 రూపీస్ తో పాటు రెగ్యులర్ గా ఎప్పుడు కూడా దాన్ని రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. టాప్అప్ మెట్రో రైల్ స్టేషన్స్ లో కూడా టాప్అప్ మెషిన్స్ కూడా ఇన్స్టాల్ చేశారు. మాన్యువల్ గా వెళ్ళి టికెట్ కౌంటర్ లో వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి రీఛార్జ్ చేసుకోవాల్సిన పని కూడా లేకుండా టాప్అప్ మెషిన్స్ కూడా ఇన్స్టాల్ చేశారు. అయితే ఇప్పుడు ఆ కార్డు పైన 10% ఏదైతే డిస్కౌంట్ ఉంటుందో దాన్ని కూడా ఇప్పుడు రద్దీ చేశారు. అయితే కొద్ది రోజుల కిందట కూడా మెట్రో రైల్ చార్జెస్ కూడా పెరగడంతో కూడా ప్రజలు కొంతమేరకు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో హైదరాబాద్ సిటీలో ఏ మూలకు వెళ్ళినా కూడా విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రము. సో మెట్రో ఇస్ బెటర్, అది పబ్లిక్ కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా కూడా హైదరాబాద్ మెట్రో రైలు ఉన్నప్పటికీ గ్రాడ్యువల్ గా టికెట్ ప్రైస్ అనేది పెంచడం కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఏకంగా 5 రూపాయలు పెంచడము కూడా కొంత మేరకు నిరసించారు. కానీ ఇప్పుడు తాజాగా ఈ 59 రూపీస్ హాలిడే ఏదైతే కార్డు ఉందో అది రద్దు చేయడం కూడా
ఇప్పుడు కొద్దిగా వివాదాస్పదంగా మారిందనే చెప్పాలి. ఎందుకనంటే ప్రధానంగా ఇప్పుడు ఎండాకాలము ఎవరు కూడా బైకర్స్ ఎవరైనా బైక్ లో ట్రావెల్ చేసే వాళ్ళందరూ కూడా మెట్రోనే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఎండ తీవ్రత కూడా ఇప్పుడు మే రాకముందే ఏప్రిల్ నెలలోనే విపరీతంగా టెంపరేచర్స్ ఉన్నాయి స్టేట్ మొత్తంలో. ఇంకా హైదరాబాద్ లో ప్రస్తుతానికి మోడరేట్ గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనం మే మంత్ కి వెళ్తే మాత్రం ఎండల తీవ్రత మరింత పెరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు 59 రూపీస్ హాలిడే కార్డ్ రద్దు చేయడం కూడా ఒక రకంగా ప్రజలందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారని చెప్పుకోవాలి మనము. అయితే ఈ ఉన్న బలంగా రాయితీలు రద్దు చేయడం మెట్రో అధికారుల పైన మాత్రము ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపులో ప్రయాణికుల రద్దీ కూడా పెరుగుతుంది. మనం ముందుగా అనుకున్నట్టు డేలో యావరేజ్ గా 2 లక్షల పైన కూడా పబ్లిక్ ట్రావెల్ చేస్తూ ఉంటారు మెట్రో రైల్లో. అయితే ఇప్పుడు ప్రధానంగా కూడా ఈ పబ్లిక్ కి చాలా ఎర్లీ మార్నింగ్ టైమ్స్ లో 8 to 10 సర్టన్ ఎక్స్టెంట్ 11 వరకు కూడా ఫుల్ ప్యాక్ గా ఉంటాయి కోచ్లు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ప్రయాణికులు వెళ్తా ఉంటారు. ఆ డోర్స్ దగ్గర కూడా ఇరుకిరుకుగా ప్రయాణిస్తుంటారు. బేసిక్ ఏంటంటే ఈ ప్రధానంగా ఇటు హైటెక్ సిటీ సైడ్ ఐటీ ఎంప్లాయీస్ కూడా ఎక్కువ అటు ఉప్పల్ నుంచి నాగోల్ నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటారు. అటు ఎల్బీ నగర్ నుంచి కూడా చాలా మంది ట్రావెల్ చేస్తుంటారు. చాలా కిక్కిరిసిపోయి ఉంటాయి. ఉదయం పూట ఇంకా సాయంత్రం పూట కూడా సేమ్ అలాగే ఉంటుంది. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా మొత్తం ఐటీ ఎంప్లాయీస్ తోనే మెట్రో రైల్ మొత్తం కిక్కిరిసిపోయే ఉంటుంది. అయితే ఈ పబ్లిక్ డిమాండ్ అంటే పబ్లిక్ ఆటో ట్రాన్స్పోర్టేషన్ పబ్లిక్ జనాలు ఎక్కువ మంది ట్రావెల్ చేస్తున్నారు. ఆ కోచ్లు కూడా తక్కువ అవ్వడము, ఇరుకిరుకు నిల్చోవడము, ఆల్మోస్ట్ 40 నిమిషాలు లాంగ్ డెస్టినీ వాళ్ళు. సో ఈ నేపథ్యంలో కోచ్లు కూడా పెంచాలని ప్రధానంగా ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.